అల్లు అర్జున్, షీలా కౌర్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు 2008లో నిర్మించిన చిత్రం పరుగు. ఇదే బ్యానర్ లో బొమ్మరిల్లు చిత్రానికి దర్శకత్వం వహించిన భాస్కర్ గారే ఈ చిత్రానికి కథ రాసి దర్శకత్వం చేపట్టి మరో విజయం దిశగా సంస్థను పరుగు తీయించారు. 2004లో ఆర్య విజయం తర్వాత మళ్లీ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో మరో చిత్రం తీయాలని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు భావించారట. వీలు కాలేదు. భద్ర, బొమ్మరిల్లు, మున్నా చిత్రాల తర్వాత అల్లు అర్జున్ తో చేసే అవకాశం వచ్చింది. దర్శకుడు భాస్కర్ కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లిన పరుగు కథ బ్యానర్ కి, హీరోకి నచ్చింది. చిత్ర నిర్మాణం పరుగు పెట్టింది. ఈ సినిమాకి ముందుగా అనుకున్న టైటిల్ రోమియో, అలాగే ప్రేమికుడు, ఎంత ఘాటు ప్రేమయో, అరకు, వారధి ఇలా 4-5 టైటిల్స్ పరిశీలనలోకి వచ్చాయి. చివరికి పరుగు దగ్గర సెటిల్ అయ్యారట. అలాగే సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ గారిని అనుకున్నారట. కానీ మణిశర్మ గారిని స్వరసారథిగా తీసుకున్నారు. పరుగు చిత్రంలో సిరివెన్నెల గారు, చంద్రబోస్, అనంత శ్రీరామ్ గారు పాటలు రాశారు. వాటిలో సాకేత్ పాడిన అనంత శ్రీరామ్ రచనను నేటి స్వరాభిషేకం వేదికపై మనకు వినిపించేందుకు వస్తున్న గాయకుడు సాయి చరణ్. నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది, నా ముందే మెరిసింది. నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది, నా ముందే మెరిసింది. అందుకే అమాంతం నామది, అక్కడే నిశ్శబ్దం అయినది. ఎందుకో ప్రపంచం అన్నది, ఇక్కడే ఇలాగే నాతో ఉంది. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. వెండి బాణాలై నాటుకుపోతుంటే, చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే, చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే, రూపము ఈడు భారాలై ముందర నిల్చుంటే, ఆసోయగానే నే చూడగానే ఓరాయిలాగా అయ్యాను నేనే. అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. వేకువలో నా ఆకాశం ఆమెను చేరింది,
ఓ క్షణమైన ధరాల రంగుని ఇమ్మంది వేసవి పాపం చలివేసి ఆమెను వేడింది శ్వాసలలో నా తలదాచి జాలిగా కూర్చుంది అందమంతా నా సొంతమైతే ఆనందమైన వందేళ్ళు నావే కలల తాకిడిని మనసు తాళదిక వెతికి చూడు చెలిని నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది